హాయ్ అండి, ఈనాడు తెలుసు విత్ మీ అంజలిలో యాక్చువల్లీ ఈ పాండమిక్లో కొంచెం రిజల్ట్స్ రావడం లేట్ అయింది. 2020కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ నేను సాయంత్రం రావడం జరిగింది. సో ఈరోజు మనతో పాటు ఈ సంవత్సరం ద ఫస్ట్ గెస్ట్ సివిల్ సర్వీసెస్ సిరీస్లో కొత్తగా అచీవ్ చేసిన సిరీస్లో ఫస్ట్ గెస్ట్ ఎవరంటే మిస్టర్ ప్రశాంత్ కుమార్, ర్యాంక్ 498. వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్. అంటే నేను చాలాసార్లు అనుకున్నా ఈ స్టేజ్కి ఎప్పుడు వస్తాను అని చెప్పేసి. ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు అలా టాపర్స్ చూస్తున్నప్పుడు ఐ యూస్ టు ఇమాజిన్ అలాంటి ఇంటర్వ్యూకి మనం కూడా వెళ్తే బాగుంటుంది అని. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెన్ సడన్లీ. సడన్లీ ఏముంది, నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. అక్షయ్ ఎంగేజ్మెంట్లో మేడం వాళ్ళతో మేడం నన్ను పిలిచి మిమ్మల్ని చూపించి మేడం నెక్స్ట్ క్యాండిడేట్ ఇతనే, మీరు ఇంటర్వ్యూ చేయాల్సిందని పరిచయం చేశారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే నేనేమనుకున్నాను, మేడం చెప్తున్నారులే అచీవ్ చేయాలి కదా, మేబీ ఇంకొక 2 years పట్టచ్చేమో అని అనుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి మేడం నెక్స్ట్ ఇయరే వస్తాడు తను, మీరు చూస్తుండండి అన్నారు. అంత నమ్మకం రావడానికి మీరు ఏం చేశారు? ఒక స్టూడెంట్గా నా ఉద్దేశం ఏంటంటే, ఈ సిరీస్ అయినా ఏ సిరీస్ అయినా సరే, సివిల్ సర్వీసెస్ అవనండి ఏదైనా సరే, ఒక ఉపాధ్యాయుడికి లేదా ఉపాధ్యాయురాలకి ఆ స్టూడెంట్ అంత నమ్మకాన్ని ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టూడెంట్కి తన మీద తనకి నమ్మకం ఉండాలండి. అంటే లైక్ తను చేయగలనని చెప్పేసి మ్యామ్కి ఫుల్ కాన్ఫిడెన్స్ తెప్పించాలి. యూనిట్ టు వర్క్ ఎవ్రీడే. మిమ్మల్ని చూస్తే మీ విధానం బట్టి అర్థమైపోద్ది తను కొడతాడా లేదా అని చెప్పేసి. యూనిట్ టు వర్క్, యూనిట్ టు థింక్. అంటే మీరు ఇంకా ఎప్పుడు టెస్ట్ సిరీస్ చేయడం కానీ, చదవడం కానీ, కొత్తగా ఆలోచించడం కానీ, ఈ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయొచ్చు. మిమ్మల్ని చూస్తే ఒక టైప్ ఆఫ్ ఐడియా వచ్చేస్తుంది తిను కొడతాడు అని చెప్పేసి. ఎవ్రీ టైం రైట్ కాకపోవచ్చు, బట్ దిస్ టైమ్ ఇట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అవును, మీకు అంత కాన్ఫిడెన్స్ అంటే అసలు నాకు డ్రమ్స్ పెట్టించండి, మీకు ఎందుకు నేను వచ్చేస్తాను అని. నాకు నిజంగా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి కాన్ఫిడెన్స్ ఎక్కువ. నన్ను ఎవరైనా తక్కువ చేసినా సరే నేను అసలు పట్టించుకోను. అది ఎవ్రీ టైం పాజిటివ్గా ఉండడానికి మన వల్ల అవుతుంది. ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్ అని చెప్పొచ్చు. మా మామ్ కూడా అసలు నెగిటివ్ మాట్లాడేవాళ్ళంటే ఇష్టం ఉండదు. నా వల్ల కాదు అని మాట్లాడేవాళ్ళని అసలు దగ్గర కూడా రానివ్వరు ఆమె. సో నేను అది అలవర్చుకున్నా. లైక్ పాజిటివ్గా ఉండడం, కాన్ఫిడెంట్ పెరిగిందండి. రైట్. సో వ్యూవర్స్ అందరికీ నేను ఒకటి చెప్పాలని ఏంటంటే, సివిల్ సర్వీసెస్ సిరీస్ అయినా లేదా ఒక డాక్టర్ది సిరీస్ అయినా జనరల్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ నేను అడిగే విధానంలో మేబీ క్వశ్చన్ సేమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరినీ అడగాలి. ఆ క్వశ్చన్ మేబీ వేరేగా అడిగినా బట్ మీనింగ్ ఒకటే విధంగా మీకు బోర్ కొట్టకుండా రకరకాలుగా మేము అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ కాకపోతే మా క్వశ్చన్స్ కామన్గా ఉన్నా మీరు ఇందులో చూడాల్సింది ఏంటి అంటే, జనరల్గా ఒక ఇంటర్వ్యూ చూసేటప్పుడు కానీ, ఏదైనా మీరు యూట్యూబ్లోనో ఎక్కడైనా ఒక వీడియో చూసేటప్పుడు, ఎనీ వీడియో మీరు చూసేటప్పుడు ఇందులో ఉన్న మంచి ఏంటి అనేది మాత్రం తీసుకోండి. రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నో ప్లీజ్ అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోండి. మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్యాండిడేట్ ఎవరు, ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు, మనం ఎక్కడున్నాం, ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే లేదా అంతకన్నా బెటర్ స్టేజ్కి వెళ్ళాలంటే మనం ఏం చేయగలం. జస్ట్ థింక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, యా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది పెడుతున్నారు మ్యామ్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ కొన్ని వందలు అయిపోయాయండి. మీ పేరెంట్స్ దాని గురించి, మీ ఫ్యామిలీ గురించి నేను అడగాలి. అబ్బా అదే క్వశ్చన్ అంటే ఇది మీ జర్నీ, మీ జర్నీలో మీ ఫ్యామిలీ కూడా ఒక భాగం. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. సో ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి. మ్యామ్, మా డాడ్ ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు. నేను 6th standard ఉండేటప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు మా డాడీ. సో దాని తర్వాత మా మదర్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తుంటారు. ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్, నాకంటే 1 year పెద్ద, కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తుంటాడు ఎంఎన్సీలో. సో దే బోత్ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ బికాస్ ఆఫ్ దేర్ అన్క్వశ్చనబుల్ బిలీఫ్ ఐఎమ్ హియర్ అని నా నమ్మకం, నా గట్టి ఫీలింగ్. అంటే నాన్నగారు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసేవారు అన్నారు యాక్చువల్లీ. అంటే అక్కడే ఏదైనా వార్ వచ్చి కాలం చేస్తారా, లేకపోతే బయట ఏదైనా జరిగిందా? నో, మా డాడీ కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేశారు, బట్ వార్లో చనిపోలేదు. రిటైర్మెంట్ తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో దాని తర్వాత మై మదర్ హ్యాస్ రేజ్డ్ మీ అండ్ నేను సివిల్ సర్వీసెస్ వైపు వస్తానంటే మా అన్నీ వద్దన్నాడు స్టార్టింగ్లో. బికాజ్ ఐ వాజ్ అన్ వెరీ యావరేజ్ స్టూడెంట్. నేను చాలా యావరేజ్ స్టూడెంట్. ఎందుకంటే చదువు రాక కాదు, ఇష్టం లేక, టెక్స్ట్ బుక్స్ చదవడం ఇష్టం లేక, అంటే మార్క్స్ కోసం చదవడం ఇష్టం లేక ఐ డిడ్ంట్ స్టడీ. సో మా అన్నీ వద్దు అన్న మా అమ్మ మాత్రం నన్ను చాలా నమ్మింది. షీ వాజ్ లైక్, నువ్వు వెళ్ళు, చేయగలవు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్
తను నమ్మిన నమ్మకాన్ని నేను ఉంచాను అని చెప్పి. నమస్కారం, నా పేరు స్వర్ణలత, పార్వతీపురం విజయనగరం జిల్లా. ప్రశాంత్ వాళ్ళ మదర్ నండి. ప్రశాంత్కి సివిల్ సర్వీస్లో 498 ర్యాంక్ రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాకు 2 పిల్లలు. ప్రశాంత్ 10వ సంవత్సరంలో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ ఆర్మీలో జాబ్ చేసేవాళ్ళు. నేను ప్రశాంత్ చిన్నప్పటి నుంచి నేను పడ్డ కష్టాలు చూశాడు. పిల్లల్ని నేను చదివించడానికి నేను ఆ టైంలో ట్రైనింగ్ అయ్యి నేను జాబ్ సంపాదించుకుని పిల్లల్ని నేను చదివించాను. పిల్లలు అది చూసి మా మమ్మీ పడిన కష్టాలు నేను ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని. సింగిల్ మదర్గా పెంచడం ఎంత కష్టం అనేది. అది నా కొడుకు గుర్తుపెట్టుకొని కష్టపడి చదివాడు. నేను ఎప్పుడు అంటుండేదాన్ని, తల్లిదండ్రులు లేని పిల్లలకి, తండ్రి లేని పిల్లలకి చాలా హెల్ప్ చేయాలి నాన్న, సర్వీస్ చేయాలి అని చెప్పి. తను కూడా నిజంగా సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని చూసేవాడు, ప్రతిదీ గమనించేవాడు. తను నేను ఎంకరేజ్ చేశాను, తను కూడా నేను ఎంకరేజ్ చేసినట్లు తను చదివాడు. తను ఈ విధంగా ఈ ర్యాంక్ తెచ్చుకోవడం అంటే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. తనకి అంత నేను సివిల్ సర్వీస్కి ప్రొవైడ్ చేసేంత దేనిగా నేను తను ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ తను ఎంతో కష్టపడ్డాడు. నిజంగా తను ఈరోజు సాధించిన విజయం మా అందరి విజయం. మా ఫ్యామిలీలో అందరూ ఎవ్వరూ అంత దీంట్లో లేరండి, అందరూ నార్మల్ పీపులే. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే అందరం కూడా. ప్రశాంత్ ఈరోజు సాధించిన ఘన విజయానికి నేను చాలా చాలా తల్లిగా నేను ఇంతకన్నా ఇంకా నాకు సంతోషం లేదు, అంత ఆనందపడుతున్నాను. ఏంటి టెక్స్ట్ బుక్స్ చదవని అబ్బాయి, మార్క్స్ కోసం చదవని అబ్బాయి సివిల్ సాధించాడంటే నేను నమ్మలేకపోతున్నాను అసలు. మీరు కాదండి, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూలో చూస్తున్న వాళ్ళు అసలు చూస్తే వాళ్ళు అనుకుంటారు వీడు ఎలా కొట్టాడా అని చెప్పేసి. ఎందుకంటే ఐ నెవర్ స్టడీడ్ ఫర్ ఎగ్జామ్స్. బికాజ్ నాకు టెక్స్ట్ బుక్స్ చదివి ఏదో మార్క్స్ కోసం కంపీట్ చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఐ డోంట్ నో వై, బట్ అర్థం అవడానికి మాత్రం చదివేవాడిని. ఐ యూస్ టు లైక్ అంటే ఏం చదివినా సరే అర్థమైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. అండ్ ఐ థింక్ ఇట్ పేవ్డ్ అంటే అది పే చేసిందని నేను అనుకుంటున్నా. అండ్ నా ఇంజనీరింగ్ మార్క్స్ కూడా యావరేజ్గానే వచ్చాయి. సో ఐ డోంట్ స్టడీ ఫర్ మార్క్స్ యాక్చువల్లీ, బట్ అర్థం అవడం చదవడం వల్ల ఇట్ హెల్ప్స్ వెరీ మచ్ ఇన్ దిస్ ఎగ్జామ్ అండ్ ఇన్ లైఫ్ ఆల్సో. అంటే మీరు ఇంజనీరింగ్ అయిన తర్వాత కొన్ని చోట్ల జాబ్ కూడా చేసినట్టున్నారు కదా? లేదండి, లేదా ఇంజనీరింగ్ అయ్యే టైంకి నేను వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ చేశాను ట్రిపులీలో. సో ఆ టైంకి నేను ట్రిపులీలో చేసినా సరే సాఫ్ట్వేర్ జాబ్సే వస్తాయి. ఎందుకో తెలియదు, ఇట్ బికేమ్ అంటే ఒక నార్మ్ అయిపోయింది. ఏ స్ట్రీమ్లో పాస్ అయినా సరే సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలని నేను చేసేసేవాడిని. బట్ నాకు ఎందుకో అది కాకుండా ఇంకేదైనా పెద్దది చేయాలి అనే ఒక డ్రైవ్, లోపల నుంచి ఒక డ్రైవ్ అనేది ఉండే. సో అందుకని చెప్పేసి ఐ ఆప్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండి. అంటే మీ అంతటా మీకే వచ్చిందా ఈ అభిప్రాయం సివిల్ చేయాలి, లేకపోతే ఇంకెవరైనా ఫోర్స్ చేశారంటే ఏం చెప్తారు? నాకు అసలు ఎవ్వరూ చెప్పలేదు. నాకు అసలు అంటే దగ్గర వరకు కూడా అంటే చిన్నప్పటి నుంచి అయితే నాకు లేదు, అస్సలు లేదు. అసలు యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే నేను ఎప్పుడైనా కింద పడిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్లొమాలో ఒకసారి డిటైన్ అయ్యానండి బికాస్ నాకు అటెండెన్స్ తక్కువ ఉండడం వల్ల. దెన్ ఐ థాట్ నేను కొంచెం మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి. ఐ స్టడీడ్ వెరీ హార్డ్ అండ్ ఐ గాట్ సీట్ ఇన్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఐ వాస్ గెటింగ్ అంటే నార్మల్ యావరేజ్ అంటే పర్సంటేజ్ వచ్చేది. దెన్ ఐ థాట్ ఐ నీడ్ టు డూ సంథింగ్ మోర్ బెటర్ దెన్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. సో దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మీకు క్రైసిస్ ఉన్నప్పుడు కొత్త ఆపర్చునిటీ సృష్టించుకోవాలి. ఇన్ దిస్ క్రైసిస్ ఐ హ్యావ్ థాట్ ఐ నీడ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ మై క్యాపబిలిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అది ఆ డ్రైవ్ వల్లే నేను చూస్ చేసుకున్నాను. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించిన ఆప్షన్ ఐఏఎస్ ఆఫీసర్. సో అందుకని చెప్పేసి ఐ థాట్ ఇట్. సో మీ అంతటా మీకు వచ్చిన ఆలోచన? యా, డెఫినెట్లీ. నా ఎవ్వరు చెప్పలేదు, నేనే అనుకున్నా ఏంటి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. అప్పటి నుంచి దాని గురించి వెతకడం, దాని గురించి తెలుసుకోవడం, ఎలా చేయాలి, అసలు ఎలా చదవాలి, ఎవరెవరు ఎలా కొడుతున్నారు అవన్నీ తెలుసుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. టూ మచ్ గ్రౌండ్ వర్క్ చేసేవాడిని నేను ఏకంగా ప్రతిదీ ఎవరెవరు ఏం చెప్తున్నారు, మీ ఐటమ్ ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళని, ఇంకా టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళని, ఎవరెవరు ఏం చెప్తున్నారు అన్నీ చూసి ఐ రియల్లీ మేడ్ మై ప్లాన్. కానీ ఎప్పుడైనా అనుకున్నారా ఇలా మీడియా ముందుకు వచ్చి ఒక ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక యావరేజ్ స్టూడెంట్కి అని? అంటే డెఫినెట్లీ అనుకున్నా అండి. అనుకున్నారా? డెఫినెట్లీ అనుకున్నా. నేను సక్సెస్ అవుతానని నాకు చాలా ముందే తెలుసు. నేను అసలు 1% డౌట్ లేదు, నాకు నా మీద 1% కూడా డౌట్ లేదు. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థింక్ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ వేస్తే ఎలా మాట్లాడాలి, ఇవే అంటే నాకు అవ్వదు, ఏదో ఒక రోజు రాదు అని అయితే లేదు. డెఫినెట్లీ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. బికాస్ అక్షయ్ ఐపీఎస్ తెలుసు కదా, నాకు ఫ్రెండే, నాకు సీనియర్. సో అతను ఇంటర్వ్యూ చూసినప్పుడే నాకు అనిపించింది నెక్స్ట్ టైం మన ఇంటర్వ్యూ అవుతుంది, అప్పుడు మనం ఎలా చెప్పాలి అనేది. సో ఐ డెఫినెట్లీ నో, 1% డౌట్ కూడా లేదు అసలు. ఎందుకు ఈ డబ్బులు ఇష్టమేంటి మీకు? ఆ విషయం చెప్పండి. డ్రమ్ సిస్టమ్ ఖచ్చితంగా నాకు ర్యాంక్ వస్తుంది మేడం, డ్రమ్స్ని పిలిచేయండి అన్నారంట.
మ్యామ్ నేను కొంచెం టాలెంటెడ్ మ్యామ్, అంటే నాకు డాన్స్ బాగా వచ్చు. టాలెంటెడా? డాన్స్ బాగా వచ్చు నాకు. ఓకే, వీడియో వచ్చింది నాకు. యా, అందుకని చెప్పేసి నేను డ్రమ్స్ తెప్పించండి, అలా అయితే నేను డాన్స్ చేస్తానని చెప్పేసి అన్నా. అండ్ వి సెలబ్రేట్ రియల్లీ వెల్. నిన్న రాత్రి అయింది, జస్ట్ రాత్రి మొత్తం పడుకోలేదు, సో ముఖం కూడా స్ట్రెయిన్గా కనిపించవచ్చు. అదే మీరు కూడా టెన్షన్ పడ్డారు కదా, ఏమండి ఇవాళ కదండి ఇంకొక రోజు పెడదాం. ఎస్ మ్యామ్, నిజంగా అస్సలు పడుకోలేదు మ్యామ్. 5 o'clock వరకు పడుకోలేదు, నిద్ర రాలేదు అసలు. అవును, మీకు చాలా మంది అంటే ఇప్పుడే దొరుకుతారు మీరు. రేపు వన్స్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్యాడర్ వచ్చేసిన తర్వాత మీ జాబ్స్కి వెళ్ళిపోయాక తర్వాత మాకు దొరకరు, మేము సరదాగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు స్టూడెంట్ రేంజ్ నుంచి జస్ట్ అచీవ్ చేసిన రేంజ్లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్లీగా ఒక మాట మాట్లాడగలుగుతాం, తప్పుగా అనుకోవద్దు. ఈవెన్ మీరు కూడా, ఎందుకంటే ఛార్జ్ తీసుకున్న వాళ్ళని మేము అడగలేము ఏంటండి సంగతి అని. సో అందుకని జస్ట్ ఫ్రెండ్లీగా అడుగుతాం. అమ్మాయిలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట మీకు? ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మ్యామ్, డెఫినెట్లీ. ఐ లైక్ టు స్పీక్ విత్ అదర్ జెండర్ పీపుల్ బికాస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది, వాళ్ళు చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు. సో ఇట్ యాడ్స్ టు యువర్ పర్సనాలిటీ. రియల్లీ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, రియల్లీ. సో నథింగ్ ఎక్స్ట్రీమ్, బట్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ. అంటే నాకు తెలిసిందంటే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని. గర్ల్ ఫ్రెండ్స్ లేరు మ్యామ్, రియల్గా లేరు, అస్సలు లేరు. బికాస్ ప్రపోజ్ చేసినా సరే ఐ థాట్ కెరియర్ అయితే ఇప్పుడు ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఒక కెరియర్ మేక్ చేసిన తర్వాత వీ కుడ్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. ఇట్స్ వెరీ పర్సనల్ లైఫ్, వీ కుడ్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. సో ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ జనరల్గా చెప్పాలి అంటే 19-20 ఏజ్ వరకు ఓకే మ్యామ్, అంటే లైక్ మీరు ఏం చేసినా సరే మీరు టీనేజ్లో ఉన్నారు కదా అని సొసైటీ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. బట్ 21, 22, 23 వచ్చిన తర్వాత కూడా పబ్జీలు ఆడాలు అంటే ఇట్స్ లైక్ వేస్టేజ్ ఆఫ్ యువర్ టైమ్. యు ఆర్ నాట్ మేకింగ్ సంథింగ్ ప్రొడక్టివ్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇట్ విల్ లీడ్ టు వేస్టేజ్ ఆఫ్ ప్రొడక్టివ్ ఇయర్స్. బికాస్ ఇప్పుడు నేను కష్టపడిందంతా నేను చాలా ప్రొడక్టివ్గా చేస్తే నాకు ఈరోజు వచ్చింది ఇది. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 year నుంచి చేసింది కాదు ఇది. ఫస్ట్ ఇయర్లో నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఇప్పుడు వచ్చింది నాకు సక్సెస్. సో డెఫినెట్లీ యూ నీడ్ టు డూ ఇట్ ప్రొడక్టివ్లీ మ్యామ్. అది చేయని వాళ్ళంటే నాకు కొంచెం చూస్తే కోపం. ఆ దీంట్లో నేను ఉండకూడదని చెప్పి ఐ డింట్ వాంటెడ్ టు గో ఇన్ టు దట్ స్ట్రీమ్. కెరియర్ మీద ఫోకస్ చేశా. నవ్ ఇట్స్ ఓకే మ్యామ్, నవ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకంటూ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఐ వుడ్ పర్సనలీ నాకేం చేయాలనిపిస్తే అది చేస్తాను. సో ఓకే ఓకే. అంటే ఎన్నాళ్ళ కష్టం ఈరోజు ఈ ఫలితం అంటే? ఎక్కువ కష్టం 3 years మ్యామ్. ఎందుకంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ రాశాను. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను చాలా కష్టపడ్డా మ్యామ్. ఇట్స్ లైక్ డైలీ నైట్ మొత్తం చదివేవాడిని నేను. మార్నింగ్ సూర్యుడిని చూసి వెళ్ళి పడుకునేవాడిని. ఇట్ యూస్ టు ఫీల్ వెరీ రిలాక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడీ హాల్లో చదివితే ఎవరైనా వచ్చి నన్ను ముందు చూసినవాడు, ఈవినింగ్ 7 o'clock చూసినవాడు, మళ్ళీ మార్నింగ్ 7 o'clock చూసి నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావని అడిగేవాడు. దట్ యూస్ టు ఫీల్ లైక్ ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. వీఆర్ వర్కింగ్ హార్డ్ అనే ఫీలింగ్. ఆ 7కి మళ్ళీ సూర్యుడిని చూసుకుంటూ వెళ్ళి పడుకొని, సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంత కష్టపడితే ఇట్ యాడెడ్ వాల్యూ, చాలా యాడ్ చేసింది. దానికి ఇంకొంచెం యాడ్ చేస్తే నెక్స్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. అంటే జనరల్లీ పీపుల్ ఏమనుకుంటారంటే ఫస్ట్ అటెంప్ట్లో అవ్వకపోయినా సెకండ్ అటెంప్ట్లో అవ్వకపోయినా అలా కొడదాం అనుకుంటారు. ఇట్స్ నాట్ రాంగ్ మ్యామ్. యూ నీడ్ టు రీడ్, లైక్ మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే రావాలి అన్నట్టు చదవాలి. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఒకవేళ మిస్ అయితే, జస్ట్లో మిస్ అయితే అప్పుడు మీకు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో వస్తుంది. బికాజ్ ఇక్కడ ఎవడు చదవకుండా పోడు, అందరూ చదివైపోతారు. అదొకటి గుర్తుంచుకోవాలి మనం. అవును. సో అంటే చాలామంది కొన్ని వేల లక్షల మంది రాస్తే 10ల సంఖ్యలో సెలెక్ట్ అవుతారు, 100లో సెలెక్ట్ అవుతారు హార్డ్లీ. మళ్ళీ అందులో మనకి పోస్టులు ఉంటేనే అవకాశం, లేదంటే మళ్ళీ ఉన్నవాడలో కూడా ఇంకా ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. సో ఏ స్టేజ్లోనైనా సరే ఈ ప్రిపరేషన్లో నేను సెలెక్ట్ కానేమో అని లోగా ఫీల్ అయిన సందర్భం ఎక్కడా లేదా? ఉంటాయి, కొన్నిసార్లు ఉంటాయి. జస్ట్ కొన్నిసార్లు అనిపిస్తుంది అరే మరీ అసలు ఏంటి అవ్వట్లేదని చెప్పి. బట్ నాకు వచ్చిన అంటే లైక్ లక్ ఏంటంటే నా సర్కిల్ చాలా బాగుండేది. అక్షయ్ ఐపీఎస్, లాస్ట్ ఇయర్ ప్రేమ్ సాగర్ ఐఎఫ్ఎస్. సో నేను మాట్లాడింది కూడా ఓన్లీ ఫ్యూ పీపుల్ తోటి, సెలెక్టెడ్ పీపుల్ తోటి. ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది. దోస్ పీపుల్ హూ ఆర్ సీరియస్, దోస్ పీపుల్ హూ ఆర్ నాట్. నేను నాట్ పీపుల్తో అసలు మాట్లాడేవాడినే కాదు. ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ సీరియస్ ఇన్ టు ద ప్రిపరేషన్, వాళ్ళతో మాత్రమే నా అంటే లైక్ నేను ఉండేవాడిని, నేను మాట్లాడేవాడిని. ఐ కుడ్ ఫీల్ దట్ కనెక్షన్ విత్ దెమ్. సో డెఫినెట్లీ అది ఇన్స్పిరేషన్ వచ్చేది. వాళ్ళకి వచ్చినప్పుడు నాకు అనిపించేది వీళ్ళకి వచ్చింది, నా పక్కనే తిరిగారు, పక్కాగా వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది, వర్క్ చేయాలి. వాళ్ళకి కూడా నా మీద చాలా నమ్మకం ఉండేది. నువ్వు చేస్తావు అని నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు, కాంటాక్ట్లో ఉంటారు. సో ఐ కుడ్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. ఒక క్లాస్ రూమ్లో సపోజ్ 20 మంది స్టూడెంట్స్ ఉంటే 20 మంది స్టూడెంట్స్ ఒక 90% తెచ్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉండరు. 90% లేదా A1 గ్రేడ్లో ఫస్ట్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ఒక 3-4 ఉండొచ్చు. అలాగా మనం గ్రేడ్ వైజ్ చూస్తే వాళ్ళ పాయింట్స్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ ఎబిలిటీస్ వైజ్లా మనం చూసుకుంటూ పోతే అతి తక్కువ మంది దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు.
మిగతా వాళ్ళందరూ ఏంటంటే పేరెంట్స్ కోసం వచ్చాం లేదా ఏదో చదివేస్తున్నాం ఏదో ప్రిపేర్ అయిపోతున్నాం అని గాలికి ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సివిల్ సర్వీసెస్కి నిజంగా ఒక సీరియస్నెస్ అంటే ఏంటి, అచీవ్ చేయాలంటే ఎలా ఉండాలంటారు మీ ఉద్దేశ ప్రకారం? మ్యామ్ నేను చూస్తుంది కూడా చాలామంది పేరెంట్స్ చెప్పారని వస్తారు, బట్ డెఫినెట్లీ నీకు ఆ డ్రైవ్ ఉంటేనే రా, నీకు చెయ్యాలి, నీకు నీ లైఫ్లో ఏదో చెయ్యాలి, సంథింగ్ నీ ఉన్న స్టేజ్ కంటే నీకు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలనిపిస్తేనే రా. ఎవ్రీ వన్ కుడ్ డూ ఇట్. బట్ ఏంటంటే నేను ఒకటే నమ్ముతా మ్యామ్, అబ్దుల్ కలాం గారు చెప్పింది, నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే నువ్వు ఓడిపోవు, నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నువ్వు సక్సెస్ అవ్వవు అని చెప్పేసి. డెఫినెట్గా మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ అవర్స్ యూ స్టడీ, బట్ దాని గురించి ఆలోచించడం, దాని గురించి ఎలా నేను కొత్తగా చేయొచ్చు, వాట్ ఎల్స్ ఐ కుడ్ డూ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయడం. అది మీ పేరెంట్స్ చెప్తే రాదు, మీకు ఓన్గా డ్రైవ్ ఉండి మీరు దాని గురించి ఆలోచించే కెపాసిటీ ఉంటే యూ కుడ్ డూ మ్యామ్ డెఫినెట్లీ. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే అదే నేను చెప్తాను. సొసైటీలో ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎవరికైనా సరే ఒక సింగిల్ పేరెంట్గా ఉండి, అది ఏ రకమైన సింగిల్ పేరెంట్ అయినా సరే ఉండి ఇద్దరు పిల్లల్ని చదివించి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఒక స్టేజ్కి తీసుకురావాలంటే చాలా కష్టం. అమ్మ గురించి మీరు మీ 6th క్లాస్లో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేయడం, ఇన్నాళ్ళు అమ్మ కష్టం అనండి, అమ్మ గురించి ఏం చెప్తారు? మాటలు రావట్లేదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. మా అమ్మ అంటే లైక్ తను కొంచెం బాగా చదువుకుంది, అంటే తెలివైంది, చాలా తెలివైంది. షీ హ్యావ్ డన్ హర్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ ఎంత చేసింది. సో తెలివైంది. అదే నేను నమ్మేది ఏంటి అంటే, ఒక ఉమెన్కి ఎడ్యుకేషన్ ఇచ్చామంటే షీ వుడ్ బి ఏబుల్ టు ఎలా అయినా లాక్కొచ్చేస్తారు ఫ్యామిలీని. అది నాకు కల్లారా చూశాను, మా మమ్మీని చూస్తే ఎంత ధైర్యంగా ఉంటుంది అంటే అసలు ఎవరిని కేర్ చేయదు, ఇంకా ఎలా అయినా తీసుకొని వస్తుంది, ఎంత కాన్ఫిడెన్స్ చూపించిందంటే అది నాకు కొంచెం అంటుకొని నేను కూడా చేయగలిగానని చెప్తా అంట. బట్ ఇట్ నీడ్స్ టు బి అండి రియల్లీ అలాంటి ఉమెన్స్కి మెచ్చుకోవాలి నిజంగా. లైక్ ఇట్స్ రియల్లీ హార్డ్. అండ్ నేను కూడా యాజ్ ఎ సన్ నేను కూడా అర్థం చేసుకున్నా, లైక్ ఇట్స్ అండ్ ట్రిబ్యూట్ టు మై మదర్ అండ్ మై ఫాదర్ హూ ఇస్ అండ్ చనిపోయారు, హీ మైట్ బి లుకింగ్ ఫ్రమ్ అప్ స్టైర్. సో అది నేను ట్రిబ్యూట్ అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది కన్సిడరింగ్ మై మదర్ ఓన్లీ. ఇఫ్ షీఈస్ ఫీలింగ్ హ్యాపీ ఐ వుడ్ బి, అంటే నేను మళ్ళీ చేయడానికైనా సిద్ధం. ఇలా ఈ 3 years జర్నీ ఎంత కష్టం మళ్ళీ చేయడానికైనా సిద్ధం. తను హ్యాపీగా ఉందని నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ అంటే సింగిల్ ఉమెన్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా అవుతుందని నేనైతే భావిస్తున్నా, లైక్ టు బ్రింగ్ దర్ చిల్డ్రన్ ఇన్ టు అండ్ గుడ్ పొజిషన్స్. సో మీరు స్ట్రాంగ్గా ఉండండి, కంపల్సరీగా మిమ్మల్ని చూసి మీ చిల్డ్రన్ కూడా బాగా గ్రో అవుతారు. అండ్ ఇన్ ద సేమ్ వే ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళతో బాగా మాట్లాడండి. సో ఐ వుడ్ లైక్ టు సే అండి. అంటే నాన్నగారు కాలం చేసే టైంకి అమ్మ జాబ్ చేస్తూ ఉన్నారండి? లేదు, అప్పటికి తను కోర్స్ చేశారు, ఏఎన్ఎం కోర్స్ చేశారు. అప్పుడు జాబ్ లేరు. సో జస్ట్ కోర్స్ చేసి ఉంచారు ఎందుకు. బట్ సో డాడీ పాస్ అయిపోయిన వెంటనే అంటే మమ్మీ జాబ్ చేయాల్సి వచ్చింది. సో మమ్మల్ని నాసిక్ అంటే లైక్ మహారాష్ట్రలో నాసిక్లో ఆర్మీ హాస్టల్లో చేర్చారు అప్పుడు. సో బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్ దేర్ నేను 7 to 10 అక్కడే చదివా, 7, 8, 9, 10. సో చాలా డిసిప్లిన్డ్ ఎన్వైర్న్మెంట్లో చాలా పద్ధతిగా మంచి మిలిటరీ డిసిప్లిన్లో పెరిగా నేను. సో దట్ యాడ్స్ టు మై పర్సనాలిటీ. అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను కేంద్రీయ విద్యాలయాలు చదివాను. సో ఎన్సీఆర్టీస్ అన్ని నేను ముందే చదివాను కాబట్టి నాకు బాగా హెల్ప్ అయిందని నా ఫీలింగ్. ఓకే, అంటే ఆర్మీ స్కూల్స్ ఓన్లీ ఆర్మీ పర్సన్స్కి అనుకుంటా, ఐ థింక్ సో కదా. నేను చదివింది సెంట్రల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ. సో ఇట్స్ ఓపెన్. స్టార్టింగ్లో అయితే ఆర్మీ పర్సన్స్కే, బట్ ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీ వన్ నౌ. ఓకే. కానీ మీకేమైనా గుర్తుందా మీ చిన్నప్పుడు నాన్నగారు ఏదైనా బార్డర్ గురించి చెప్పిన విషయాలు కానీ లేకపోతే వార్ గురించి చెప్పిన విషయాలు కానీ? ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారు కదా, సో మీకేమైనా గుర్తున్న విషయాలు? ఎందుకంటే మీరు చాలా చిన్నపిల్లలు అప్పుడు 6th class అంటే. ఇన్ కేస్ ఏదైనా గుర్తుంటే యూ కెన్ షేర్ విత్ అస్. యాక్చువల్లీ డాడీ అంటే లైక్ మేము కొంచెం జర్నీ చేసామంటే రాజస్థాన్లో స్టార్టింగ్ ఉండేవాళ్ళం. తర్వాత మేము మా విజయనగరం వెళ్ళిపోయిన తర్వాత డాడీ జస్ట్ అంటే లైక్ 2 monthsకి ఒకసారి వచ్చేవాళ్ళు. సో ఆర్మీ గురించి ఏం మాట్లాడేవాళ్ళు కాదు, మేము జస్ట్ ఊర్లో అప్పుడే ఏం పరిస్థితులు ఉంటే దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. సో బట్ నేను ఆర్మీ గురించి తెలుసుకుంది అంటే నేను ఆర్మీ హాస్టల్లో ఆర్టిలరీ సెంటర్లో ఉన్నా నేను. సో నాకు చాలా వరకు ఆర్మీ గురించి తెలుసు, అక్కడ ఎలా ఏం వర్క్ అవుతుంది, ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసు. కాబట్టి డాడీ నుంచి కాదు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఓకే. కానీ ఒక వ్యక్తి, ఒక ఇంటి యజమాని అనండి, ఒక ఫాదర్ ఫిగర్ అనండి, ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి, అదే హస్బెండ్ కావచ్చు, తండ్రి కావచ్చు, ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి సడన్గా కాలం చేస్తే చాలా ఇష్యూస్, అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఎమోషనల్ ఇష్యూస్ కావచ్చు, ఫిజికలీ సోషలీ మన ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఆ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీకు అండగా నిలబడింది ఎవరు, లేదా అసలు ఉన్నారా లేరా, లేకపోతే మీ అంతటా మీరే అంత కోప్పపోయారా అని అంటే ఏం చెప్తారు? అంత చెప్పుకునేంత అండగా అయితే ఎవరు నిల్చోలేదని అనాలి. ఆ టైంలో మై మదర్ వాజ్ సో స్ట్రాంగ్ అండి, ఇంకా హద్దులు ఉండవు.
షీ సో స్ట్రాంగ్ యాక్చువల్లీ. సో తను అంత స్ట్రాంగ్గా ఉండి జాబ్ చేస్తూ మా డాడీ పెన్షన్ వస్తుంది. సో షీ మేనేజ్డ్ లైక్ ఇప్పుడు ఏం చేద్దాం, పిల్లలకి ఇక్కడ నాసిక్లో వేసాము అంటే ఆర్మీ స్కూల్లో బాగా పెరుగుతారు, మంచి లైక్ హెల్తీగా పెరుగుతారు అని చెప్పేసి. సో షీ ప్లాన్డ్ ఇన్ దట్ మేనర్ అండ్ బై హెర్ ప్లానింగ్ అండ్ నాకు కూడా కొంచెం తెలివితేటలు ఉండడం వల్ల బాగానే లాక్కొచ్చామనేసి నాకు అనిపిస్తుంది. ఓకే. ఈ అంటే ఫస్ట్ అటెంప్ట్లో మీరు అచీవ్ చేయలేదు కదా? ఐ థింక్ సో. ఫస్ట్ అటెంప్ట్లో నేను మెయిన్స్ వరకు రాశానండి. ఓకే. సో అప్పుడు నాకు లైక్ మంచి మార్క్సే వచ్చాయి, బట్ కొన్నిట్లో తగ్గాయి. ఎక్కడెక్కడ తగ్గాయో నాకు అర్థమైపోయింది. ఓకే, నేను ఏం ఫాల్ట్ చేస్తున్నాను, ఇంకేం బెటర్ చేయొచ్చు అని చెప్పి. ప్లీజ్ అది మాకు చెప్పాలి, ఎందుకంటే ఆస్పిరెంట్స్ కెన్ అండర్స్టాండ్ యాక్చువల్లీ ఓహో ఇవా మిస్టేక్స్ ఇవి మనం చేయకూడదు, లేదా ఇలా మనం ప్రయత్నిద్దామని వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం మీ మిస్టేక్స్ ఏంటి, మీ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్లీజ్. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వగానే మీకు కొంచెం ఎక్కువ హవా వచ్చేస్తుంది, లైక్ ఐ కుడ్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. బట్ మీకు మెయిన్స్ పేపర్స్ రాయాలి, యూ నీడ్ టు రైట్ ఎస్ఏ అండ్ జిఎస్ అండ్ ఎవ్రీథింగ్. నేను జిఎస్కి కొంచెం ప్రాక్టీస్ చేశా బాగానే, బట్ ఎస్ఏ లెఫ్ట్ అండి. అంటే బికాస్ ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కాలేజ్ డేస్. అయ్యో, ఎక్కడ షార్ట్ ఫిల్మ్స్, ఎక్కడ డాన్స్, మ్యూజిక్, ఎక్కడ. ఐ వాంటెడ్ టు బికమ్ యాక్చువల్లీ డైరెక్టర్ స్టార్టింగ్లో, బట్ ప్రాక్టికల్ వేయబిలిటీ ఉండదని చెప్పేసి ఐ షిఫ్టెడ్ టువర్డ్స్ సంథింగ్ గ్రేట్ చేయాలి. దట్ వాజ్ మై కాన్సెప్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. చిన్నప్పుడే నాకు ఏదో గ్రేట్ చేయాలని ఉండేది, ఆ దాన్ని ఇలా తీసుకొచ్చి డైరెక్షన్ మార్చాను అంతే. సో దట్స్ ఇట్ అండి. సో నేను చెప్పబోయేది ఏంటి అంటే ఎస్ఏ పేపర్ కూడా నేను ప్రాక్టీస్ చేయలేదు ఫస్ట్ అటెంప్ట్లో. మీరు ఆ తప్పు చేయొద్దు, బికాస్ మీకు ఫస్ట్ పేపరే ఎస్ఏ ఉంటుంది. సో మీరు ట్రంబుల్ అయిపోతారు ఎలా రాయాలో అని చెప్పేసి. సో ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే ఇట్స్ ఫైన్. ఓకే, అంటే మీ ఫస్ట్ అటెంప్ట్కి ఇప్పుడు దిస్ ఇస్ సెకండ్ అటెంప్ట్లో మీరు సాధించారు. థర్డ్ అటెంప్ట్. సో సెకండ్ అటెంప్ట్లో ఏం జరిగింది? సెకండ్ అటెంప్ట్లో ఇంకొక పొరపాటు జరిగింది. ఏంటంటే మెయిన్స్ పోయిన తర్వాత నేను ఎక్సెసివ్గా మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేసా, ఆ ప్రిలిమ్స్ నెగ్లెక్ట్ చేసేసా మొత్తానికి. ప్రిలిమ్స్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుందన్నా సరే ఐ వాజ్ ఇంటూ లైక్ లేదు ఎలా అయినా సరే బాగా రాయాలి అనేసి ఐ వాజ్ ఇంప్రూవింగ్ అపాన్ ఇట్. బట్ ఇది ఎలా అంటే త్రీ స్టేజెస్లో ఏది నెగ్లెక్ట్ చేయలేము అసలు. సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. సో అలా అని చెప్పేసి థర్డ్ స్టేజ్లో నేను త్రీ స్టేజెస్ క్లియర్ చేయగలిగానండి. అంటే ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే ప్రిలిమ్స్కి కూడా మెయిన్తో కలిపి ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? మీ ఉద్దేశ ప్రకారం ఏం చేయాలి? సో నా ఉద్దేశం ప్రకారం అయితే స్టార్టింగ్లో యూ నీడ్ టు క్రియేట్ అంటే లైక్ మెయిన్స్కి ప్రిలిమ్స్కి కలిపి ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ ఆల్సో కీపింగ్ ఇన్ మైండ్. మీ పర్సనాలిటీ ఎప్పుడు పాజిటివ్గానే ఉండేటట్టు, దేని గురించి నెగిటివ్గా కానీ పొలిటికల్గా కానీ మాట్లాడకుండా ఉండేటట్టు ఎప్పుడు ఫోకస్డ్గా పాజిటివ్గా ఒక వైబ్ ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత యాజ్ ప్రిలిమ్స్ ఈజ్ అప్రోచింగ్ నియర్, అప్పుడు మీరు ప్రిలిమ్స్ గేర్ షిఫ్ట్ చేయండి. దెన్ ప్రిలిమ్స్ సైడ్ వెళ్ళండి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత దెన్ గేర్ షిఫ్ట్ మెయిన్ సైడ్ రండి అగైన్. అండ్ లాస్ట్లో యూ నీడ్ టు గేర్ షిఫ్ట్ అండ్ యూ నీడ్ టు కమ్ టు ఇంటర్వ్యూ. అప్పుడు యూ వుడ్ బి ఏబుల్ టు క్లియర్ అని నా ఉద్దేశం. ఇందు మూలంగా నాకు అర్థమైంది ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా బుక్ చదవను అసలు ఏది బోరు అనుకున్న వ్యక్తి కూడా మార్క్స్ కోసం కాదు నాలెడ్జ్ కోసం చదువుతాను అన్న వ్యక్తి కూడా ఏ టైంలో అయినా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుని సివిల్స్ వైపు వచ్చి సాధించవచ్చు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నేనైతే చెప్పాలనుకున్నది ఇదేనండి. బికాజ్ నేను ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా యావరేజ్ స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే సొసైటీలో బాక్స్ వేసేస్తారు. వీడు యావరేజ్ స్టూడెంట్ వీడు చేయలేడు అని డిసైడ్ అయిపోతారు. వీళ్ళు టాప్ స్టూడెంట్ వీళ్ళు చేయగలరని డిసైడ్ అయిపోతారు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. యాక్చువల్లీ పైనుంచి మనం వచ్చేటప్పుడు అంటే లైక్ ఎవడో క్రియేట్ చేశారనుకోండి, అంటే భగవంతుడు ఎవరు మనని ఇలానే ఉండాలి నువ్వు ఇదే అవ్వాలని చెప్పేసి పంపించడు. ఇక్కడికి వచ్చి మనం సొసైటీని చూసి మనకేం అవ్వాలో చూసుకొని ఏ టైంలో అయినా ఎవడైనా ఏదైనా చేయొచ్చు. దట్ కుడ్ బి పాసిబుల్. నాకైతే ఇప్పుడు ఇంకా నమ్మకం ఉంది, చేసేసాను కాబట్టి. సో డెఫినెట్లీ మీరు కూడా నమ్మండి. జర్నీ అంతా అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇట్ కుడ్ బి డన్ అని చెప్పేసి. మీరు ఏ టైమింగ్స్ ఏంటి అంటే స్టడీ టైమింగ్స్ ఇందాక మీరు మాట అన్నారు, రాత్రి 7 నుంచి మార్నింగ్ 7 మళ్ళీ సూర్యోదయం చూసి పడుకున్నాను. సో ఆ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, యాక్చువల్లీ ప్రిపరేషన్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది మాకు ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ ఇయర్ మొత్తం నేను నైట్ అవుట్సే చేశానండి. స్టార్టింగ్ ఇయర్ మొత్తం నేను నైట్ అవుట్సే చేసేవాడిని. ఐ యూస్ టు లైక్ ప్లాన్ లైక్ 7 o'clockకి కూర్చుంటే 9 o'clock వరకు ఏం చదవాలి, 9 to 12 ఎట్ నైట్ ఏం చదవాలి, దాని తర్వాత 12 o'clockకి మనకు కొంచెం ఆకలేస్తే ఏం తినాలి, అలా ప్లాన్ చేసుకునేవాడిని. అంత బాగా పాటించకపోయినా అలా వెళ్ళేది. 5 o'clockకి నాది అంటే లైక్ కంప్లీట్ అయ్యేది. దాని తర్వాత ఐ యూస్ టు ప్రాక్టీస్. 5 o'clock నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేవాడిని. ఆన్సర్ రైటింగ్ కానీ ఐ యూస్ టు టైమర్ పెట్టుకొని ఇంకా ఆన్సర్ రాసేసి దాని తర్వాత దాన్ని చెక్ చేసుకొని అలా పడుకునేసరికి నాకు 7 అయ్యేది. సో అది డైలీ చేయడం వల్ల ఇట్ యాడెడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు మీ. అండ్ దాని తర్వాత మళ్ళీ కొంచెం టైమే లైక్ ఒక 5 hours పడుకున్న తర్వాత నెక్స్ట్ లేచి లంచ్ చేసేసి మళ్ళీ వచ్చేయడం అండ్ అగైన్ మళ్ళీ చదవడం. ఒక 10 to 12 hours అయితే డైలీ చదవాలి. డైలీ మీకు మూడు ఉన్నా లేకపోయినా మీరు డైలీ వెళ్ళి చదవగలిగితే డెఫినెట్లీ వస్తుందండి. ఎందుకంటే ఇది వినడానికి ఈజీగానే ఉంటుంది.
గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది ఎవరైతే చేస్తారో వాళ్ళు కంపల్సరీగా వస్తుంది. మీరు ఎంత యావరేజ్ స్టూడెంట్ అయినా, మీ మార్క్స్ ఏమైనా కానీ, మీకు ఎవరు అసలు మీ వల్ల కాదు అని అన్నా సరే, మీరు కంపల్సరీగా అనుకొని రోజు వచ్చి కన్సిస్టెన్సీ అండి, అది రేరెస్ట్ క్వాలిటీ అంటారు హ్యూమన్ బీయింగ్కి. బట్ మీరు కన్సిస్టెంట్గా చూపించగలిగితే మాత్రం యూ కుడ్ అచీవ్ ఎనీథింగ్. ఇదొక్కటే కాదు, అంటే లైక్ సివిల్స్ ఒక్కటే కాదు, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా, బీట్ ఒలింపిక్స్, బీట్ ఎనీథింగ్, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా ప్రాక్టీస్ ఉండాలి, దానికి కన్సిస్టెన్సీ మెయిన్గా ఉండాలి. ఈ 3 times కూడా ఆల్మోస్ట్ మీరు 3 years, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, దిస్ ఇస్ థర్డ్ అటెంప్ట్లో మీరు సాధించారు. అంటే ఆల్మోస్ట్ 3+1 4 yearsగా మీరు దాని మీదే ఉన్నారు. ఈ 4 yearsలో ఎప్పుడు మీకు డైవర్షన్స్ కానీ, లేకపోతే ఏమంటారు, మైండ్ డైవర్షన్ బేసిక్గా, అంటే సినిమాలు, ప్యాషన్స్, ఫ్రెండ్స్, వీటన్నింటికి ఒక సోషల్ లైఫ్నైనా పక్కన పెట్టారా? లేకపోతే దీంతో పాటు చాలామంది ఏంటంటే వైస్ వెర్సా ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. మీ విషయంలో ఏం జరిగింది? నేను రెండు చూసేవాడిని అండి. అస్సలు ఐఎమ్ టోటల్లీ సోషల్ బీయింగ్. నేను అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తా, వాట్సాప్ స్టేటస్లు పెడతా, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు పెడతా. ఇన్స్టాగ్రామ్ నేను ఎప్పుడు అంటే లైక్ 1 hour చదివిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చూస్తా. అవన్నీ జస్ట్ అలా మిత్స్ క్రియేట్ చేశారని నా ఉద్దేశం అండి. ఇప్పుడు నేను పాస్ అయిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ ఆ మిత్స్ క్రియేట్ చేశారు, సోషల్ లైఫ్ దూరంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. బికాజ్ మనం సోషల్ బీయింగ్స్, నార్మల్లీ అందరితో కనెక్ట్ అవ్వకపోతే మెంటల్లీ పిచ్చోలం అయిపోతాం. అలా ఉండొద్దు. లైక్ మీరు మీలాగే ఉండండి, కాకపోతే మీ పని మీరు చేసుకోండి ఫోకస్డ్గా, అలా చేసుకోండి. కానీ ప్లస్ అంటే లైక్ చాలామంది అంటారు లైక్ బుక్స్ చూస్తే ఇంకేం చూడకూడదని. యూ విల్ బి లెఫ్ట్ అవుట్. మీరు వేరే వాళ్ళతో మింగిల్ అవ్వలేరు ఇంకా అలా ఉంటే, మిమ్మల్ని విచిత్రంగా చూస్తారు. సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా మీకు డెవలప్ అవ్వాలి. లైక్ మీరు ఇంకొకరితో మాట్లాడి వేరే జస్ట్ స్టడీస్ గురించి అయితే మాట్లాడలేం. సో అందుకని చెప్పి మీకు వేరే సినిమా విషయాలు కూడా తెలిసి ఉండాలి, గాసిప్స్, మీమ్స్ ఏమి ట్రెండింగ్లో నడుస్తున్నాయి అవి కూడా తెలిసి ఉండాలి, టు బీ కనెక్టింగ్ టు ద హ్యూమర్. డెఫినెట్లీ నేనైతే అంటా మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండండి, సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చాలా తక్కువ ఫోకస్ ఉంటుందండి. మీకు కొంచెం 2% ఎక్కువ ఫోకస్ ఉన్నా మీకు సాధించే అవకాశం ఉంటుంది. సో అంత చేస్తే సరిపోతుంది, అన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ముమ్మాటికి లేదు. 498 ర్యాంక్, మీరు సాటిస్ఫై అయ్యారా? డెఫినెట్లీ. నేను నిజం చెప్తానండి, ఎందుకంటే పీడిఎఫ్ ఫైనల్ పీడిఎఫ్ వస్తుంది కదా, అది వచ్చే ముందు వరకు మనకి ఎంత టెన్షన్గా ఉంటుందంటే, వచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పడం పొరపాటండి. అది వచ్చేంత వరకు అసలు ఉంటుందా లేదా అని తెలిసి చాలా టెన్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ నేనైతే సాటిస్ఫైడ్. బికాస్ అంటే నేను నా లెవెల్తో కంపేర్ చేసుకోవాలి కదండి. నేను మరీ నేను ఐఐటి బాంబే చదివాను, నాకేంటి ఇలా వచ్చిందని అనలేను. ఐ వాజ్ వెరీ యావరేజ్ స్టూడెంట్. సివిల్ సర్వీస్ క్రాక్ చేయాలని ఒక ఎయిమ్ ఉండేది. ఐ క్లియర్ దట్. ఐ మీన్ ఆ ఎయిమ్ కూడా ఫుల్ఫిల్ చేశాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాటిస్ఫైడ్. ఇప్పుడు కూడా సాటిస్ఫైడ్ లేనంటే తంతాను నేను ఇంకా రియల్లీ. ఇంకో అటెంప్ట్ చేస్తారా? మోస్ట్ ప్రాబబుల్లీ చేయకపోవచ్చు అండి, నాకు తెలిసినంత వరకు నేను చేయకపోవచ్చు. ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా సరే నాకు మళ్ళీ చేయాలి అనిపించిన, ఏదైనా మనం చెప్పలేం ఏమవుతుంది అన్సర్టెనిటీ, సో దెన్ చేస్తాను. బట్ నవ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. అప్పటికి 3 అయిపోయినట్టున్నాయి మీకు, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఉన్నాయండి, పర్లేదు. అంటే లైక్ 3 ఈజ్ నార్మల్ అండి. బికాస్ సివిల్ సర్వీసెస్లో ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్లో 10% మెంబర్స్ కొడతారు, సెకండ్ అటెంప్ట్లో 22% మెంబర్స్ కొడతారు, థర్డ్ అటెంప్ట్లో 26% మెంబర్స్ కొడతారు. సో మోస్ట్ ప్రాబబిలిటీ 20 అంటే లైక్ థర్డ్ అటెంప్ట్లో కొట్టడానికి ఉంటుంది. బట్ చాలామంది ఏమనుకుంటారు అంటే థర్డ్ అటెంప్ట్లో కొడదాంలే అనుకుంటారు. అలా ఉండదు. మీరు ఫస్ట్ అటెంప్ట్లో పెట్టిన మీ కష్టమే మిమ్మల్ని థర్డ్ అటెంప్ట్ వరకు చిన్న మిస్ అయితే అలా ముందుకు తీసుకెళ్తుంది. సో వాట్ అబౌట్ సినిమాలండి? సినిమాల ప్యాషన్ అయితే నాకు చాలా ఉంటుంది. సినిమాలు, డైరెక్షన్, ఒక ఫ్రేమ్ సెట్ చేయడం, ఇవన్నీ నాకు చాలా ఎక్కువ ఉంటాయి. ఓయ్, అయితే మన ఫ్రేమ్ ఏమంటారో తర్వాత చూసి. ఓకే. అందుకనే తను కెమెరా పెడుతున్నప్పుడు కూడా నాకు అదే కాన్షియస్నెస్గా ఉండే, సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో అదైతే చాలా ఉంది. బికాజ్ ఐఎమ్ ఏ క్రియేటివ్ మైండ్ అండి, నేను ఎప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తూనే ఉంటాను. సో అందుకని చెప్పి డెఫినెట్లీ నేను కొంచెం బాగా కెరీర్ ఇది బాగా వెళ్ళిన తర్వాత చాలామంది చేస్తున్నారు. నేను చూసా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మోడలింగ్ చేస్తున్నారు. సో యా చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఒక కన్ఫైన్ అయిపోవడం నాకు ఎప్పుడు నచ్చదు. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్. బాగా బతికేసి చనిపోవాలి అంతే తప్పించి అంటే లైక్ ఇది చేస్తున్నా కాబట్టి ఇదే చేయాలి అని ఉండదండి. అదే అని. ఇప్పుడు మీకు ఇప్పుడు ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందా? మీకు ఏదైనా అంటే కేటగిరీ ఏదైనా ఉందా? కేటగిరీ ఉంది. సో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందా? ఐఏఎస్ వస్తుందండి. ఐఏఎస్ వస్తే మోస్ట్ ప్రాబబ్లీ రాయనివ్వరు. బట్ ఐపీఎస్ వస్తే ఏమోనండి, నాకు ఐపీఎస్ కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు ఆ డ్రెస్ అన్నా సరే, అంటే లైక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా సరే చాలా ఇష్టం.
సో ఐ వుడ్ బి వెరీ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. ఏదొచ్చినా తీసుకుంటారు? బోత్ ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా కళ్ళకు అద్దుకొని మరి తీసుకుంటా. చాలా పెద్ద డ్రీమ్ అండి నాకు, మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. We can make it out. మీ ఫేస్ చూస్తే మాకు అర్థమవుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా, అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. సో అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు చెప్పండి మాకు. హీరోయిన్ అంటే పర్టికులర్గా లేరండి, నాకు ట్రెండింగ్లో నడుస్తున్న అందరూ హీరోయిన్స్ నచ్చుతారు. ఓకే. సో హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సరే, కాబోయే మోడలు లేదా కాబోయే డైరెక్టరు ప్రస్తుతానికి ఇంకా కేడ రాలేదు కాబట్టి ఏ ఐఏఎస్ ఐపీఎస్. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను సార్, ప్లీజ్ ఒకసారి ఒక లుక్ సైడ్ కూడా అయితే నైస్. ఎందుకంటారు, ఎందుకని ఆయన? బికాస్ నేను గ్రోయింగ్ అప్ ఇయర్స్లో, అంటే మేము రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి 2000కి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్లోలో ఉన్నారు. నేను ఫస్ట్ చూసిన సినిమా బద్రి. సో అప్పుడు మీకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అలా ఉండేదో అని చెప్పేసి, అలా చూసి ప్లస్ నేను మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకున్నా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారా? యా, టైక్వాండో చేస్తాను. నా దాంట్లో ఈ పాయింట్ లేదు, కొత్త పాయింట్ ఇది నాకు. యా, నేను అంటే లైక్ ఇంటర్వ్యూలో కూడా మార్షల్ ఆర్ట్స్ అని పెట్టా. అవునా? యా. ఓకే. సో టైక్వాండో చేస్తాను. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మార్షల్ ఆర్టిస్ట్ అండ్ తను బుక్స్ ఎక్కువ చదువుతారు. నాకు బుక్స్ ఎక్కువ చదివేవాళ్ళంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఆలోచన విధానం కానీ అతని ఆలోచన విధానం చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్గా మీరు పాత ఇంటర్వ్యూస్ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో డెఫినెట్లీ అది ఒక తీసుకోవాల్సిన క్వాలిటీ. మనం కన్సిస్టెంట్గా ఒకప్పుడు ఎలా చెప్పామో ఇప్పటికీ అలానే ఉండాలని చెప్పి. ఏంటి టైక్వాండో ఎందుకు నేర్చుకున్నారు మీరు ఇప్పుడు ఎందుకైనా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి మార్షల్ ఆర్ట్స్ అంటే. సో నేను చిన్నప్పుడు నేర్చుకున్నా. ఓకే. స్కూల్ టైంలో. ఓకే. మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా యాక్చువల్లీ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు. సో అందులో ఏం రాశారు ఏంటి, దాని సంగతి ఏమైనా చెప్తారా? అంటే నేను సింపుల్గా కానీ యూనిక్గా పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్ అడిగితే నేనేం గేమ్స్ రాయలేదు. నేనేం రాశానంటే రిఫ్లెక్టివ్ రైటింగ్ అని రాసా. రిఫ్లెక్టివ్ రైటింగ్ అంటే మనం దేని గురించైనా ఆలోచించి మనకేం అర్థమవుతుంది దాని నుంచి అని చెప్పేసి రాసా. సో అది యూనిక్ పాయింట్, చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి హాబీ. ప్లస్ స్పోర్ట్స్ ఏం ఆడతామంటే టైక్వాండో అని రాసా. సో దట్ కూడా యూనిక్ పాయింట్. మిగతా షటిల్, క్రికెట్ అందరూ రాస్తారు, బట్ టైక్వాండో యూనిక్ పాయింట్. సో ఈ రెండు పెక్యులర్గా కనిపించడం ఇంటర్వ్యూ మొత్తం మ్యాక్సిమం అంటే లైక్ నేను తీసుకున్న పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ మీద నుంచి వీటి మీద నుంచి క్వశ్చన్స్ అడిగారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టైక్వాండో గురించి అడుగుతూ ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా ఇంకేం కావాలి ఒక టైక్వాండో ప్లేయర్కి అని అడిగారు. సో ఐ వాజ్ ఏబుల్ టు టెల్ లైక్ కాన్ఫిడెన్స్ లైక్ ఫోకస్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ హ్యూమిలిటీ ఉండాలి. మనం బో చేస్తాం అపోనెంట్కి ఫైట్ ముందు, ఇట్ షోస్ దట్ యు ఆర్ హంబుల్. సో దీస్ కైండ్ ఆఫ్ పాయింట్స్ మేడ్ లిటిల్ యూనిక్ దట్ ఇంటర్వ్యూ. ఎంతసేపు జరిగిందండి? ఒక 30 to 35 minutes జరిగింది. స్మితా నాగరాజ్ బోర్డు వచ్చింది. అంటే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా లేడీ మెంబర్ బోర్డు వస్తే బాగుంటుంది, కొంచెం బాగా మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు అని చెప్పేసి. సో అలాగే మీ ఆపోజిట్ జెండర్తో ఒక హ్యాపీగా ఉంటుంది, ఒక బాగా మాట్లాడవచ్చు అని నేను అనుకుంటూనే ఉన్నా. స్మితా నాగరాజ్ బోర్డ్ అని చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ మ్యామ్ ఆల్సో కార్డియల్గా ఇన్వైట్ చేస్తూ లైక్ ఈ సూట్ ఇప్పుడే కొన్నారా లేకపోతే ముందు నుంచి ఉందా ఈ క్వశ్చన్తో ఎంటర్ చేశారు. సో నేను కూడా అలాగా నవ్వుకుంటూ మాట్లాడేసా. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు లైక్ మధ్యలో ఒక దగ్గర దే ఆస్క్డ్ మీ వాట్ ఈస్ సక్సెస్ ఫర్ యూ అని చెప్పి. ఆ టైంలో నాకు ఇంకా మహర్షి సినిమా డైలాగ్ తప్పించి ఇంకేం గుర్తు రాలే. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను లైక్ వీలైతే ఆ సినిమా చూసుంటారు, అవకాశమే లేదు, అందరూ హిందీ వాళ్ళు. సో నేను వాళ్ళ చూసి సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అని సన్నా. వాళ్ళకి అది కొత్తగా అనిపించవచ్చు కదా. దేవర్ లైక్ ఓకే. సో నేను ఇంకా దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తూ ఇక్కడ అక్కడ తీసుకున్న నా సక్సెస్ డెఫినేషన్ అన్ని బాగా చెప్పగలిగా. దే వర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. సో అండ్ ఆల్సో ఆ విధంగా వెళ్ళిందండి. సో మహేష్ బాబు గారి సినిమాలో డైలాగు బాగా పనికొచ్చింది. ఐఏఎస్ ఇంటర్వ్యూలో చాలా బాగా పనికొచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నిజంగానే ఆ టైంలో ఎందుకు గుర్తొచ్చింది ఇట్లా స్టక్ అయిపోయిందండి, ఇంకా వెళ్ళట్లేదు పక్కకి అది. సో ఐ వాజ్ లైక్ ఇదే చెప్పేద్దాం, ఇంకా మరి ఇంకా ఆలోచిస్తే టైం ఇవ్వరని చెప్పి. యా. సో ఒక సినిమా డైలాగ్ కూడా మీ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడింది. నేను చెప్పేది ఏంటంటే సినిమా డైలాగ్లే కాదండి, మీ ఇంటర్వ్యూస్ కానీ నేను డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చాలా చూస్తూ ఉంటా, ఎందుకంటే వాళ్ళ జర్నీలు చాలా యూనిక్గా ఉంటాయి కాబట్టి. సో వాటి నుంచి కూడా ప్రతి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. నేను లైక్ పూరి గారి పాడ్కాస్ట్ వింటూ ఉంటా, రామేజన్ చూస్తూ ఉంటా. అన్నిటి నుంచి ఒక ఫిలాసఫికల్ మీకు మైండ్ ఉంటే అన్నీ నేర్చుకొని మీరు ఇంబైబ్ చేసుకోవచ్చు మీ లైఫ్లో, చాలా పనికొస్తాయి. నాకైతే చాలా హెల్ప్ అయ్యాయి. ఎక్కడో ఇలా చెప్పడానికైనా మీరు మీ డైలీ లైఫ్లో పాటించడానికైనా చాలా వరకు పనికి వస్తాయి. వీ కుడ్ క్యారీ ఆన్ అండి. కానీ సివిల్ సర్వెంట్స్
ఇప్పుడు ఇందాక మీరు నేను మోడల్లో లేకపోతే ఇంకోటో అదర్ ప్రొఫెషన్స్లో కూడా నేను చేసే అవకాశం ఉంది అని అంటే సొసైటీ కానీ మీ ఆ సర్కిల్ ఏదైతే ఉందో సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఒక అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుందా కమింగ్ ఫ్యూచర్లో? డెఫినెట్లీ ఉందండి, ఎందుకంటే కేరళలో ఒక ఆమె ఐఏఎస్ ఆఫీసర్, షీ ఆల్సో యాక్ట్స్ ఇన్ మూవీస్. సో డెఫినెట్లీ దాన్ని బాగానే చెప్పుకుంటారు, వాళ్ళైతే చాలా గర్వంగా చెప్పుకుంటారు. కేరళ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న దీంట్లోనే బాగా చెప్పుకుంటున్నారంటే మనం కూడా చేస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది, డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ ఉంటాయి. మరీ ఒక్కదానికే లైఫ్ ఒక్కదానికి అంకితం చేయకుండా కొంచెం మీరు మంచిగా కూడా మీరు హ్యాపీనెస్ పొందొచ్చు. సో ఓకే సో అందుకని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఇన్ ఎ బాక్స్. దాని నుంచి బయటకు వచ్చి కూడా వేరే నాలో ఉంది కాబట్టి, క్రియేటివిటీ ఉంది కాబట్టి, అది క్రియేటివిటీ యూనిడైరెక్షనల్ ఉండదు, ఎప్పుడైనా మల్టీ డైరెక్షనల్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు ట్రై. సివిల్ సర్వెంట్ మీరు టైంకి రాకపోతే ఎలాగా, ఇంత లేట్గా వచ్చారు ఎందుకు? మ్యామ్ ఐఎమ్ వెరీ సారీ మ్యామ్, ఐ డీంట్ ఎక్స్పెక్ట్ అంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. ఒక సిగ్నల్ దగ్గర జామ్ అయింది కొంచెం అందుకని చెప్పేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంతే మేడం, నిజంగానే అంతే. సారీ మ్యామ్, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. జనరల్గా ఎంట్రీకి వస్తా ఉంటే అప్పుడే షాపింగ్ చేసేవాళ్ళు కొంతమంది, ఓకే, అప్పుడే పార్లర్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళారో కనుక్కుందామని. ఓకే, రెండింటికి వెళ్ళా, షాపింగ్కి వెళ్ళా, పార్లర్కి వెళ్ళా. బట్ ఐ ప్లాన్ ప్రియోర్ ఓన్లీ. సో కొంచెం ముందు వచ్చేటప్పుడు మీకు అర్థం కావట్లేదండి, ఇంటర్వ్యూ నేను చాలా రోజులు అనుకున్నా, లైక్ ర్యాంక్ వస్తే ఇవ్వాలి అని చెప్పి. సో ఇట్స్ స్పెషల్ ఫర్ మీ, ఇట్స్ లైక్ అన్ ఒకేషన్ ఫర్ మీ. సో డెఫినెట్లీ సెలబ్రేటింగ్ నౌ. I'm celebrating from yesterday. Since yesterday I am in the celebration mode only. Okay. Phones వస్తున్నా, I'm unable to lift actually. So నిన్న సాయంత్రం రిజల్ట్స్ వచ్చే టైంకి మీ కండిషను, మీ ఇంట్లో ఉన్న కండిషన్ ఏంటి, వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, నాకు డీటెయిల్డ్గా చెప్పాలి మీరు. యాక్చువల్ చెప్పాలంటే మా మమ్మీ గుడ్డిగా నమ్మేశారు. ఇంకా గుడ్డిగా అంటే గుడ్డిగా, లైక్ నీకు వస్తుంది, నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది, నీకు వస్తేనే వస్తుంది. నేను అన్నా, అమ్మ ర్యాంక్ వచ్చేంత వరకు కొంచెం సైలెంట్గా ఉండు, ఎవరికి చెప్పమాకు, అందరికీ చెప్పేస్తుంది. నేను కూడా ఎలా అంటే ఎక్స్ప్రెసివ్ అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ బాగా అయిన తర్వాత నేను అందరికీ చెప్పాను మెయిన్స్ చాలా బాగా అయిందని, ఇంటర్వ్యూ బాగా అయిన తర్వాత చెప్పా ఇంటర్వ్యూ చాలా బాగా అయిందని. బట్ పీపుల్ వేర్ లైక్ ర్యాంక్ వచ్చేంత వరకు ఎవరికి ఏం చెప్పకు, ఇప్పుడే ఏం చెప్పకు. అది ఎందుకంటారో నాకు తెలీదు, మేబీ వాళ్ళు మంచిగా అంటారు. బట్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ యూ నీడ్ టు సే దట్. అవుతుంది అవ్వదు అది ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ మీరు బాగా చేస్తే మీరు కంపల్సరీ చెప్పాలి. మా మామ్ అయితే అందరికీ చెప్పేసింది, నా కొడుకు ఇంటర్వ్యూ బాగా చేశాడు, నా కొడుకు ఇంటర్వ్యూ చాలా బాగా అయింది అని చెప్పేసి, ర్యాంక్ వచ్చేస్తుంది షీ సెడ్. నేను అన్న కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పేసి అన్న, బట్ షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎస్టర్డే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, పీడిఎఫ్ వస్తే ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పి. నేను కొంచెం టెన్స్ ఉండే, ఇంకా టైం దగ్గరికి వస్తున్న కొద్ది ఇంకొంచెం టెన్షన్ ఉండే. సో నేను ఇంకా పీడిఎఫ్ జస్ట్ ఇలా ఓపెన్ చేసా, పేరేం చూసుకోలేదు, మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు, సార్ యూ గాట్ ఎ ర్యాంక్ అని చెప్పేసి. ఇంకా వెంటనే మ్యామ్ కాల్ చేశారు. సో ఐ వెంట్ టు మ్యామ్ అండ్ ద సెలబ్రేషన్ స్టార్టెడ్ అండి. సో వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి చెప్పండి, అంటే ఫస్ట్ మీ లోపల ఏంటి పరిస్థితి చెప్పండి. హ్యాపీనెస్ కంటే కూడా రిలీఫ్ ఫీలింగ్ అనేది చాలా ఉంది. అయిపోయింది జర్నీ ఈజ్ ఎండింగ్ నౌ, ఐ మీన్ వీఆర్ డన్ నౌ. బికాస్ ఈ ఇయర్కి కొంచెం ఉన్న ఇదేంటంటే కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయిందండి. ఇది నెక్స్ట్ ప్రిలిమ్స్ అనేది చాలా దగ్గర ఉంది. నేను చెప్పినట్టు ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అవ్వకపోతే యూ కుడ్ నాట్ క్రాక్ ఇట్. సో డెఫినెట్లీ అది కొంచెం అంటే లైక్ ఈ ఇయర్ రాస్తున్న వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, లైక్ దోస్ పీపుల్ హూ వెంట్ టు ఇంటర్వ్యూ. సో ఐ డు నాట్ వాంట్ టు బీ ఇన్ దట్ స్టేజ్. సో అందుకని ఐ ఫెల్ట్ వెరీ రిలీఫ్డ్, లైక్ ఓకే ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయాల్సిన లేదు, ఇప్పుడు కొంచెం చిల్ అవ్వచ్చు అని చెప్పేసి. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఫ్రెండ్సా, అసలు ఎవరు ఫ్రెండో ఎవరు కాదో కూడా తెలియట్లేదు, అన్ని ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలిసి వీడు నాకు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే లైక్ ఇట్స్ వెరీ హ్యాపీ అండి. దే ఆర్ రిమైండింగ్ మీ, లైక్ నువ్వు నాకు అక్కడ తెలుసు, నేను నీకు ఎక్కడ తెలుసు, ఇక్కడ చూశాను అన్న కైండ్ ఆఫ్ థింగ్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మై నియరెస్ట్ ఫ్రెండ్స్ లైక్ మురళి అనే ఒక అబ్బాయి ఉంటాడు, లైక్ హీ లైక్ హెల్ప్ మీ లైక్ హెల్ అండి. సో నాకు ఇప్పుడు లైక్ నా పక్కనే ఉండి నాకు ఏం కావాలో నేను నా పని చేసుకుంటా, తను నాకు చూస్తూ ఉంటాడు, మొత్తం కేర్ తీసుకుంటూ ఉంటాడు మొత్తం. సో ఇట్ బికెమ్ వెరీ ఈజీ ఫర్ మీ టు నావిగేట్ ఇన్ దిస్ టఫ్ టైమ్స్ అనమాట. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దోస్ హూ సీన్ మై జర్నీ, నా క్యారెక్టర్ నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందరిలా ఉండదు. ఇట్స్ ఫ్రమ్ వెరీ కైండ్ ఆఫ్ థింగ్, వెరీ వేరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్లో వచ్చింది కదా. సో వర్ షాక్డ్, అమేజ్డ్ అండ్ ఆల్సో థ్రిల్డ్. నౌ దే ఆర్ ఓకే ఇట్స్ డన్ అని చెప్పేసి దే ఆర్ కంగ్రాచులేటింగ్. ఇప్పుడు అందరూ అంటారు కదా మాకు ఎప్పుడో తెలుసు బాగా. యా మెనీ పీపుల్ వుడ్ బి సేయింగ్ లైక్ 6 months ago మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో అచీవ్ చేయకపోతే యా మాకు ముందే తెలిసినాడు ఏం చేయలేదు తెలుసు కదండి. ఆఫ్ కోర్స్ ఇది ఉన్నదే కదా, అబ్బాయి ఇంటర్వ్యూనే అన్న ఫీలింగ్లో ఉంటుంది. అవును. యా సో దట్స్ వాట్
అందుకనే అవన్నీ పట్టించుకోకూడదు. అవి ఎప్పుడు పట్టించుకున్నారో మీకు డిప్రెషన్స్ అని ఏవేవో ఇప్పుడు వింత వింత రోగాలు వస్తున్నాయి, మెంటల్ ఇవని చెప్పేసి అవన్నీ వస్తాయి. అవేం పట్టించుకోకుండా మీరు చాలా హ్యాపీగా ఉంటూ ఓన్లీ పాజిటివ్ పీపుల్ని మీ దగ్గరికి తెచ్చుకున్నారనుకోండి, హ్యాపీగా నావిగేట్ అయిపోవచ్చు, సస్టైన్ అయిపోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు, కొట్టేయచ్చు. సో వేర్ యూ వాంట్ టు గో యూ కుడ్ గో దేర్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూకి మీరు ఒకే చోట ప్రిపేర్ అయ్యారా మూడింటికి? అంటే కోవిడ్ రావడం వల్ల ఇంటికి వెళ్ళిపోయాను నేను. సో ఇంట్లో ప్రిలిమ్స్కి ఒక 100 టెస్ట్ సిరీస్ చేసి ఉంటాను నేను. రోజు డైలీ ఒకే చోటు కూర్చొని 2 hours టెస్ట్ రాయడం. దాని తర్వాత అలా 100 టెస్ట్ రాసిన తర్వాత యూ గెట్ ఏ కాన్ఫిడెన్స్ లైక్ ప్రిలిమ్స్ అయిపోతుంది అని చెప్పేసి. అంటే ప్రిలిమ్స్కి పర్టికులర్ ఒక ప్లేస్లో కోచింగ్ అని తీసుకున్నారు? అంటే నేను స్టార్టింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత బాలత మేడం చూసి వెంటనే వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యా. సో జాయిన్ అయిన తర్వాత అలా ఒక కొంచెం కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్ చెప్పిందే కదా, దాని తర్వాత ఐ డోంట్ వెంట్ ఎనీవేర్. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూ టైంలో గైడెన్స్. బట్ అంటే లైక్ మిమ్మల్ని మీరు చాలా నమ్ముకోవాలండి ఈ జర్నీలో. బికాస్ ఒక్క కోచింగ్ సెంటర్ వల్ల కానీ ఒక్క దేని వల్ల అయ్యి ఉంటే మాత్రం అక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కొట్టేవాళ్ళు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ వుడ్ నాట్ యాడ్, బికాస్ అక్కడికి వెళ్తే మీకు ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఎక్కువ మంది వస్తున్నారు, మీకు కూడా ఫోకస్ ఉంటుంది. బట్ ఇట్ కుడ్ బి అ డిస్ట్రాక్షన్ టు. మీరు ఎంత ఓన్గా ఎఫర్ట్ పెడుతున్నారు అనేది ఈ జర్నీలో చాలా మ్యాటర్ చేస్తుంది. సో మీరు డైలీ దాని గురించి ఆలోచిస్తున్నారా, ఒక లవర్ లాగా దాన్ని ట్రీట్ చేస్తున్నారా అనే ఫీలింగ్ ఉండాలి మీకు. సో అయితే మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కట్టాను కొన్ని. అంటే లైక్ టెస్టులు రాస్తే మనకి కరెక్షన్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఫాల్టర్ అవుతున్నాం, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అలా నేను ఒక 2 months గ్యాప్లో ఒక 40 టెస్ట్ రాసా. అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక టెస్ట్ రాసేవాడిని. అది రాయడం వల్ల మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఎంత ప్రాక్టీస్ అంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఐ యూస్ టు ఫీల్ ద పెన్ ఈజ్ బిట్వీన్ మై హ్యాండ్స్. ఇలా పడుకున్నప్పుడు కూడా ఐ యూస్ టు ఫీల్ ఇట్. అంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ హాల్లో ఎంత ఈజీ అయిపోతుందంటే ఇంకా మీరు ఆగరు, దూసుకెళ్ళిపోతారు, ఇంకా బాగా రాస్తారు. కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. పర్టికులర్ ఒక్కొక్క క్వశ్చన్కి ఇంత టైంలోనే మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ పెట్టాలి అక్కడ. సార్ దానికి మీరు ఎలా ప్లాన్ చేశారు, ఎలా ప్రాక్టీస్ చేశారు? సో ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? నేను చెప్పినట్టు రోజు మార్నింగ్ 5 వరకు చదివిన తర్వాత 5 to ఒక 30 minutes నేను ఒక 5 answers రాయడానికి చూసేవాడిని. అంటే 6 minutesకి ఈచ్ ఆన్సర్ అలా ప్లాన్ చేసుకునేవాడిని ప్రాక్టీస్ టైంలో. ఇది బట్ యాక్చువల్లీ జనరల్లీ ఎగ్జామ్లో ఏమవుతుందంటే అదొక 4 hours ఎగ్జామ్ అండి, బట్ 3 hours పెడతారు. రాయాల్సిన కంటెంట్ ఏమో 4 hours ఉంటుంది, రాసే టైం మాత్రం 3 hours ఇస్తారు. సో దానికి మీరు ప్రీ ప్లాన్డ్గా ఒక 2 hours 50 minutesలో 45 minutesలో కంప్లీషన్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ వుడ్ డెఫినెట్లీ యాడ్ అని నా ఉద్దేశం. అండ్ మోర్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత చేయండి. బికాస్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఇక్కడ జరగట్లేదండి. ఇట్స్ ఓన్లీ అబౌట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో యూ నీడ్ టు ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలరు, ఎంత ఇంప్లిమెంట్ చేయగలరు, అదే మ్యాటర్ చేస్తుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే యూ కుడ్ రీప్ మోర్ బెనిఫిట్స్. ఓకే. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంట్రెస్టింగ్గా అడిగిన పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం అంటే లైక్ స్టార్టింగ్ నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావు కదా, ఆంధ్రాలో నీకు ఇష్టమైన థింగ్ ఏంటి అని అడిగారు. అంటే లైక్ ఇష్టమైనది ఏంటి అని చెప్పేసి ఐ నో దట్ ఏదో అంటే లైక్ ట్యాంజిబుల్ థింగ్ చెప్పొద్దు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి ఐ సైడ్ లాంగ్వేజ్ మేడం, మాకు చాలా డైలెక్ట్స్ ఉంటాయి. మా విజయనగరంలో ఒకలాగా మాట్లాడతారు, తూర్పుగోదావరిలో వెస్ట్ గోదావరిలో ఒకలాగా మాట్లాడతారు. విజయనగరం అండి, విజయనగరం. సో ఒకలా మాట్లాడతారు, డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి. సో అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. సో అక్కడ నుంచి నావిగేట్ అవుతూ మైగ్రెంట్ ఇష్యూస్ వెళ్ళింది. లైక్ మైగ్రెంట్స్ అలౌ చేయొచ్చా లేదా అలా వెళ్ళింది. ఇంకొక మ్యామ్ ఏం అడిగారంటే లైక్ నువ్వు ఇంజనీరింగ్ చేసావు కదా, ఆ ఫీల్డ్లోకి వెళ్ళకుండా కోర్ కంపెనీస్లోకి వెళ్ళకుండా సివిల్ సర్వీస్ వైపు ఎందుకు వచ్చావని అన్నారు. సో నేను చెప్పా లైక్ అడ్మినిస్ట్రేషన్లో అందరూ కావాలి, సివిల్ అంటే లైక్ ఇంజనీర్స్ కావాలి, మెడిసిన్ చేసిన వాళ్ళు కావాలి, అందరూ కావాలి. సో అది చూస్ అంటే ఒక బాగా చెప్పానులేండి, ఇప్పుడు మొత్తం చెప్పలేకపోతున్నా. బట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే లైక్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో ఎందుకు తీసుకున్నావు, వేరే ఏ ఆప్షన్స్ కన్సిడర్ చేసావు? సో నేను చెప్పా కొంచెం జెన్యూన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది అని చెప్పి. సో దే హ్యావ్ ఆస్డ్ లైక్ ఇప్పుడు మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తే ఇంజనీరింగ్ కాకుండా పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేస్తావా అన్నారు. సార్ ఎస్ సార్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ సార్ అన్న. అప్పుడు ఇంకా పొలిటికల్ సైన్స్లో వీడికి ఎంత డెప్త్ ఉందో అని చెప్పి ఆ క్వశ్చన్స్ అడగడం మొదలెట్టారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే నేను బాగా ఆన్సర్ చేయగలిగా, అన్నిటికీ చాలా బాగా చేశాను. యాక్చువల్లీ ఇంటర్వ్యూ రూమ్ బయటకు వస్తున్నప్పుడే నా ఫేస్లో గ్లో వచ్చేసింది, హ్యాపీనెస్ వచ్చేసింది. నాకు అర్థమైపోయింది ఇంకా ర్యాంక్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఐ ఫెల్ట్ ఇట్. సో అప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. మ్యామ్ కూడా చెప్పేసా ఇంటర్వ్యూ చాలా బాగా అయింది, మీరు రెడీ చేసుకోవచ్చు, నేను ఆ రోజు రిజల్ట్ రోజు మీకు కనిపిస్తాను అని. నిన్న కొంచెం టెన్షన్ అయింది ఏమో అని చెప్పి, బట్ ఇట్ కేమ్ మై వే అండి. సివిల్ సర్వెంట్ అయ్యారు, యా. నెక్స్ట్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు, యా, క్యాడర్ వచ్చేస్తుంది, యా.
సొసైటీలో రోడ్డు మీదకి వస్తే బోల్డ్ అని ఇష్యూస్ కనపడుతుంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ లెఫ్ట్ కూడా మన వాళ్ళు వదలరు, చాలా అద్భుతంగా బ్లాక్ చేసి పెడతారు. ఏరే హారన్ కొట్టి ఎందుకురా ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసామని అడిగితే వెళ్ళవమ్మా అంటాడు. ఓకే. సో ఇలాంటి ఇష్యూస్ మన రోడ్లు కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఏదైనా మా కోసం ఒక పాయింట్ చెప్పరా ప్లీజ్, ఇది చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను అట్లీస్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కొంచెం అంటే లైక్ ఎప్పుడు చెప్పిన క్లీషే వర్డ్ లాగా ఉంటుంది. మీరు చెప్పినవన్నీ చేయాలి అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ అడిగి కొంచెం బాగా జస్ట్ నాట్ ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ అబౌట్ మోరల్స్, నాలెడ్జ్ అబౌట్ బిహేవియర్, హ్యూమన్ రైట్స్, అవతల వాడిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ నేర్పించగలిగితే మీరు చెప్పినట్టు ఎల్లవన్స్ అన్నవాడు వాడు మిమ్మల్ని బాగా అంటే లైక్ ఓకే షీఈ్ ఆల్సో వన్ మోర్ సిటిజన్ నాలాంటి ఆమె అని చెప్పేసి మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. సో అలాంటి ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వగలిగే ఒక ఇది క్రియేట్ చేయగలగాలి. నేను ఎక్కడైనా వర్క్ చేస్తే మాత్రం ఎడ్యుకేషన్, మెయిన్లీ ఉమెన్ ఎడ్యుకేషన్. బికాజ్ నేను చెప్పినట్టు మా ఇంట్లో మా మమ్మీ నన్ను ఇక్కడ తిరగడానికి ఉమెన్ ఎడ్యుకేషన్, అండ్ ఆల్సో కంపారిటివ్లీ చైనాతో కంపేర్ చేసుకుంటే కూడా చైనా ముందుకు వెళ్ళడానికి కూడా ఉమెన్ ఎడ్యుకేషనే కారణం. సో డెఫినెట్లీ అందుకని చెప్పి ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఐ నో దట్ ఇట్ సౌండ్స్ వెరీ క్లీషే బట్ ఇట్ నీడ్స్ టు బి డన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ పాయింట్ బికాస్ మనందరం అలా వర్క్ చేస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు చక్కగా చెప్తారు. క్యాడర్ వచ్చిన తర్వాత కనీసం అసలు మారిపోతున్నారు అందరూ. మీరు మారిపోతారా, ఇలాగే జెన్యున్గా ఉంటారా? అది చెప్పండి. నేను ఇలానే అంటే లైక్ ఇలానే ఉంటాను, మారను అంటే అది అందరూ చెప్పినట్టు ఉంటుంది. బట్ మిమ్మల్ని వెయిట్ చేసి చూడండి కంపల్సరీగా. ఒకవేళ పబ్లిక్ లైఫ్లోనే ఉంటాం కాబట్టి మీరు చూస్తారు కాబట్టి డెఫినెట్లీ ఐ హోప్ నేనైతే చేంజ్ అవ్వను. సో మిమ్మల్ని చూడండి, నేను ప్రామిస్ అయితే ఇప్పుడు అంటే లైక్ క్లీషే ఉంటుందని చేయట్లేదు. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. డెఫినెట్గా మేము టచ్లో ఉంటాం. వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జస్ట్ ఇనీషియల్ స్టేజే, మీరు వేరే పోస్ట్కి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాం, కాస్త ఫోన్ లిఫ్ట్ చేయండి. మాకు ఒక ఇంటర్వ్యూ తప్ప మాకు ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.